అంబేద్కర్ అభిమానిగా, ఒక అంబేద్కర్ వాదిగా ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతూ, అందులో కూడా ఏదైతే మరి ఈ యొక్క అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారు వీరి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఒక ప్రపంచ మేధావులుగా మన భారత జాతి ముద్దుబిడ్డలుగా కొలుచుకునేటువంటి వీరి విగ్రహాలు ఎండకు, మరి అదేవిధంగా వానకు, మరి ఏదైతే పక్షులు ఇటువంటి వాటితో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, అటువంటి ఇబ్బంది లేకుండా అటువంటి మహనీయుల్ని మనం స్మరించుకునేటువంటి సందర్భంలో ఇటువంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పి మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకి స్లాబ్లు వేసి అత్యంత సుందరంగా భవిష్యత్తు భావితరాల వారికి వారి యొక్క స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించినటువంటి పరిస్థితి. మీకు కూడా తెలుసు, నేను మొన్న 2024లో గెలిచిన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన పాలకొల్లు నియోజకవర్గంలో నేను చేసినటువంటి మొట్టమొదటి పని ఆర్యుపేట గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్, జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించి మరి ఆ స్లాబ్ నిర్మాణ పనులు చేయడమే కాదు, నా సొంత ఖర్చులతో దానిలో నేను శ్రమదానం కూడా చేసి ఆ పనులను నేను ప్రారంభించాను మొట్టమొదటి పనిగా. అందుకనే ఏదైతే నా నియోజకవర్గంలో ఆ స్ఫూర్తితో మరి ఈ యొక్క విగ్రహాలకు సంబంధించి స్లాబులు అన్నీ కూడా అత్యంత సుందరంగా నిర్మాణం చేసి, మరి అటు ప్రభుత్వం నుంచి కొంత మేర నిధులు, లేదంటే మా యొక్క ధర్మారావు ఫౌండేషన్ ద్వారా నా వ్యక్తిగతమైన నిధులతో కూడా పెట్టుకుని మరి ఖచ్చితంగా ఆ అంబేద్కర్ గారి, ఆ యొక్క బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాలకి, అంటే వాళ్ళ యొక్క స్ఫూర్తిని భావితరాలకు అందించేటువంటి విధంగా మరి ఆ కార్యక్రమాలను చేయడమే కాదు, ఆ యొక్క శ్రమదానంలో కూడా, అంటే నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేస్తూ ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఇప్పుడు ఈరోజు కూడా మరి ఏదైతే చింతపర్రు గ్రామము అరుంధతిపేటలో ఇప్పుడే అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తూ ఉన్నాం. మరి సంవత్సరాల తరబడి అట్లా ఎండకు వానకు తడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు మళ్ళీ మనం దగ్గరుండి ఈ యొక్క నిర్మాణ పనులకి నిధులు ఇవ్వడమే కాదు, శ్రమదానం కూడా చేసి ఈరోజు ఈ పనులు పూర్తి చేస్తూ ఉన్నా.